Hello everyone, welcome back to my channel. మాది రెంటల్ అపార్ట్మెంట్. మా బాల్కనీ చాలా చిన్నగా ఉంటుంది, కానీ ఇక్కడ నుండి వ్యూ చాలా బాగుంటుంది. ఈ బాల్కనీని సమ్మర్ కోసం ఎలా మేకోవర్ చేశానో, అది కూడా జీరో కాస్ట్లో, అది ఎలా చేశానో ఈ వీడియోలో చూసేద్దాము. ఇది మా బాల్కనీ. ఇది డైనింగ్ హాల్ నుంచి ఎంట్రన్స్ ఉంటుంది. ముందైతే ఇలా ఉంది. బట్టలు కూడా ఇక్కడే ఆరేస్తాము, దానికి కూడా తీగల పైనే ఉన్నాయి. ఇది కార్నర్లో ఒక స్టాండ్ ఉంది. ఇంకా దీని స్టోర్ రూమ్ లాగా అవసరం లేని ఇలా ఇక్కడ పెట్టేస్తూ ఉంటాను, దానివల్ల ఇలా అయిపోయింది. ఇది ఈస్ట్ ఫేసింగ్, మార్నింగ్ ఎండ కూడా బాగా వస్తుంది. ఫస్ట్ అయితే ఈ కార్నర్లో ఉన్న స్టాండ్ని క్లీన్ చేసేసి దీన్ని అరేంజ్ చేస్తాను. ఇది ఇంతకుముందు కిచెన్లో ఉండేది, కిచెన్లో ప్లేస్ లేదని ఇలా ఇక్కడ పెట్టేశాను. ఇది కూడా చాలా పాడైపోయింది, చాలా ఎప్పుడుతో అనమాట. దీనికి ఉన్న క్లాత్ మొత్తం పోయింది స్టాండ్కి. ఇక్కడున్న కార్డ్బోర్డ్ బాక్సుల్లో నేను క్రాఫ్ట్స్ కోసం వేస్ట్ ఐటమ్స్ అన్నిటిని స్టోర్ చేసి పెడతాను. దీంట్లో ఉన్న సామాన్లన్నీ తీసేసాను. ఇలా మొత్తం తీసేసాక ఇలా ఉంది. దీని మీద క్లాత్ కూడా తీసేసాను, పాడైపోయిందని. ఇప్పుడు దాని మీద వేయడానికి కోసం ఒక కార్డ్బోర్డ్ బాక్స్ని ఆ సైజులో మెజర్ చేసుకొని కట్ చేశాను. ఇవైతే చాలా స్టిఫ్గా ఉంటాయి, మనకి పాట్స్ అనేవి పెట్టినా కూడా నీట్గా ఉంటుంది. ఇలా ఒక పెద్ద కార్డ్బోర్డ్ బాక్స్ని కట్ చేశాను. ఆ షెల్ఫ్కి సరిపడా మెజర్మెంట్ తీసుకుని కట్ చేసాను. ఇవన్నీ షెల్ఫ్లో వేసేసుకుంటాను. ఇంకా నెక్స్ట్ ఇలా మొక్కలన్నిటిని వేరే పెద్ద కుండీల్లోకి మారుస్తున్నాను. ఈ పాట్స్ అన్నీ కూడా ప్లాస్టిక్ డబ్బాలు కట్ చేసి వాటికి పెయింట్ చేసినవే, ఒక్క పాట్ కూడా కొన్నది లేదు. ఈవెన్ ప్లాంటర్స్ కూడా అసలు ఏమీ కొనలేదు, అన్ని మొక్కలు విత్తనాలు అట్లా చిన్న చిన్న కొమ్మలు అట్లా వేసి పెట్టినవి అన్నీ. ఇది రోజ్ ప్లాంట్. వీటన్నిటిని ఒకసారి ఇలా మొత్తం అంతా క్లీన్ చేసేసుకున్నాను. ఇలా ఒక సైడ్ మొత్తం క్లీన్ అయిపోయింది, ఒక వాల్. ఇవి కార్డ్బోర్డ్ బాక్స్కి ఇట్లా నీట్గా అవి అట్లాగే ఉంటే నీట్గా కనిపించమని ఇట్లా పెయింట్ చేసి వాటికి జస్ట్ కనిపించే పార్ట్ మీద ఇలా డిజైన్ చేశాను పోస్టర్ కలర్స్తో. ఇలా అయితే అవి చూడడానికి కూడా బాగుంటాయి.
ఈ ఐడియా కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. అట్లాగే ఇలా ప్లాస్టిక్ బాటిల్ని కూడా కట్ చేసి ల్యాంప్ కింద తయారు చేశాను. ఈ వీడియోస్ అన్నీ అంతకుముందు ఉన్న వీడియోస్లో ఉన్నాయి. ఇది ఒక ప్లాస్టిక్ బాటిల్, దీనికి పెయింట్ చేసి ఇలా డిజైన్ చేశాను. ఇవన్నీ ఫుడ్ కంటైనర్స్, ఐస్ క్రీమ్ బాక్స్, వీటన్నిటికి పెయింట్ చేసి ఇలా డిజైన్ చేశాను. ఇంక ఇవన్నీ ప్లాస్టిక్ బాటిల్స్తో దాంతో ఆకులు పువ్వులు చేసి ఒక వాల్కి హ్యాంగింగ్లా చేశాను, బటర్ఫ్లైస్. ఈ వీడియో కూడా నా ప్లేలిస్ట్లో ఉంటుంది. ఇదిగోండి ఇలా వాల్కి ఇలా డెకరేట్ చేశాను. ఇది ఇంకొక కార్డ్బోర్డ్ బాక్స్, దీనికి ఆల్రెడీ పెయింట్ చేశాను కానీ ప్లెయిన్గా ఉంది కదా, దీని మీద కొంచెం డిజైన్ చేశాను వైట్ కలర్తో ఫ్లవర్స్ లాగా. రెడీ అయిపోయింది. ఓన్లీ ఫ్రంట్ పార్ట్ కనిపించే పార్ట్ వరకే డిజైన్ చేశాను. ఇది ఇంకో కార్డ్బోర్డ్. ఇంకా ప్లాస్టిక్ డబ్బాలు అన్నిటికీ ఇట్లా పెయింట్ చేశాను. ఈ పెయింట్ కూడా హౌస్కి వేసినప్పుడు మిగిలిపోయింది. ఇలా పాట్స్ అన్నిటినీ రెడీ చేసుకున్నాను. అన్నీ ప్లాస్టిక్ పాట్సే, అది ప్లాస్టిక్ డబ్బాలు అలాంటివి, ప్లాస్టిక్ కంటైనర్స్. ఇది పేపర్ ఫ్లవర్స్. దీంట్లో ఖాళీగా ఉందని దీంట్లో పెట్టాను కొమ్మలు తీసుకొచ్చి. చూద్దాం ఎన్ని రోజులకి ఇది వస్తుందో. ఇంకా ఇవి మా అబ్బాయి చాలా చిన్నప్పుడు పాత బొమ్మలు యూజ్ చేయనివి అలాగే దాచిపెట్టి ఉంచాను. వాటిని ఇలా ఇక్కడ డెకరేట్ చేద్దామని తీసుకొచ్చి ఇలా డెకరేట్ చేస్తున్నాను. ఇది ఒక కార్డ్బోర్డ్ బాక్స్, దాంట్లో ఇలా పెట్టాను ఈ బొమ్మలన్నిటిని. దీంట్లో చేసిన డిఐవై వీడియోలని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. ఇలా స్టోన్స్ అన్నిటికీ పెయింట్ చేశాను, పాట్స్లో పెడితే ఇవి చాలా బాగుంటాయని. ఇది ఒక ప్లాస్టిక్ బాటిల్తో పీ చేశాను. దీని ఫుల్ వీడియో నేను తర్వాత అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ ఇవి మష్రూమ్స్, ఇవి కూడా ప్లాస్టిక్ బాటిల్స్తో చేసినవి. ఇంకా మొత్తం సెట్ అయిపోయింది. ఇది బిఫోర్ ఎలా ఉందో ఒకసారి చూపిస్తాను. ఇంకా ఆఫ్టర్ ఎలా ఉందో చూద్దాము. ఇది ఎగ్ షెల్స్తో చేసింది. ఇవన్నీ ప్లాస్టిక్ బాటిల్స్తో చేసినాయి ఆకులు అవి.
ఈ బర్డ్ హౌసెస్ జ్యూస్ క్యాన్స్తో చేశాను. ఇంకా ఇది ఒక షెల్, దాన్ని అలా వైర్తో కట్టి వేలాడదీశాను. ఇంకా ఈ మొక్కలు, ఈ పాట్స్ అన్నీ కూడా మనం వేస్ట్ మెటీరియల్తో చేసినవి. ఈ చిన్న చిన్న బొమ్మలు ఇవి మా అబ్బాయి చిన్నప్పుడువి. ఇంకా వాటిని అలా మధ్య మధ్యలో అలా పెట్టాను. ఇది కొన్ని కార్డ్బోర్డ్ బాక్స్ కింద ఇలా వేసాను స్టిఫ్గా ఉంటుందని. ఇంకా పాడైపోయిన బొమ్మలు అలా ఉంటే కూడా ఇలా మనం డెకరేట్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఒక కార్డ్బోర్డ్ బాక్స్, దాని మీద ఇలా ఫ్లవర్స్ వేసాను కదా అలా. ఇంకా వెనకాల ఉంది ఒక కార్డ్బోర్డ్ బాక్స్, అది కనిపించట్లేదు, అందుకని నేను పెయింట్ చేయలేదు. ఇంకా కింద వెనకాల కూడా అవసరం లేని మెటీరియల్స్ అన్నిటినీ అట్లా బ్యాగ్స్లో పెట్టాను. వెనకాల ఉన్న బకెట్లో మొక్కల్లో వేస్తే మట్టి ఎరువు కలిపి పెట్టాను. అవన్నీ కనిపించకుండా ఇలా ముందు ఇలా పెట్టాను బాటిల్స్. ఇంకా దీంట్లో ఇవన్నీ ప్లాస్టిక్వి, పురుగులు అవి అబ్బాయిలన్నీ కలెక్ట్ చేస్తాడు. అవన్నిటిని ఇలా నేను యూజ్ చేశాను గార్డెన్లో పెట్టడానికి. ఇది కరివేపాకు మొక్క. ఇంకా ఇది వచ్చి తులసి. దీని లోపల మనం టీ లైట్ క్యాండిల్ పెట్టాను, ఆటోమేటిక్ బ్యాటరీది. మనం నైట్ కూర్చున్నప్పుడు ఆన్ చేసుకోవచ్చు. ఇది రోజ్ ప్లాంట్. ఇది చూసారు కదా, ఇవన్నీ ప్లాస్టిక్ డబ్బాల్ని కట్ చేసి ఇలా పెట్టాను. ఈ కింద డైనోసార్లు ఇవన్నీ ప్లాస్టిక్వి బొమ్మలు. ఎక్కువ మా అబ్బాయి ఇక్కడ కూర్చుంటాడు కదా, వాటికి బాగుంటుందని ఇట్లా బొమ్మలన్నీ పెట్టాను. అది బచ్చలి కూర మొక్క. ఇంకా ఇది నైట్ వ్యూ. ఇంకా చిన్న ఫైరీ లైట్స్ పెట్టాను, స్ట్రింగ్ లైట్స్. ఇంకా నైట్ ఇలా ఉంటుంది. ఈవినింగ్ మా అబ్బాయికి ఒక క్లాస్ ఉంటుంది, చక్కగా ఇక్కడ కూర్చొని చేసుకోవచ్చు, బాగుంటుంది చాలా. వాడి కోసం ఇలా సెటప్ చేస్తున్నాను. టీ తాగడానికి కాసేపు చాలా రిలాక్స్ అవ్వడానికి చాలా బాగుంటుంది, మంచి గాలి వస్తుంది. ఈవెన్ నైట్ డిన్నర్ కూడా ఇక్కడ కూర్చొని చేయొచ్చు.
మా అబ్బాయి ఈవినింగ్ క్లాస్ ఇక్కడ ఆన్లైన్ క్లాస్ ఒకటి ఉంది, ఇక్కడే చేసుకుంటున్నాడు. చూసారు కదా ఎలా ఉంది మా బాల్కనీ. తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ హోప్ మా బాల్కనీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇది కంప్లీట్గా 0 కాస్ట్, రెంటల్ ఫ్రెండ్లీ. తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి ఎలా ఉందో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.